హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ లర్న్. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ రెసిపీ చేశాను అండ్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎంతో టేస్టీగా వచ్చింది. సో ఫస్ట్ అయితే మిల్ మేకర్ తీసుకొని నేను ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నార్మల్ వాటర్లోనే నానబెట్టాను అన్నమాట. మీరు ఒకవేళ ఫాస్ట్గా నానిపోవాలంటే వేడి నీళ్ళలో పెట్టి నానబెట్టచ్చు, ఫాస్ట్గా అవి నానుతాయి. తర్వాత నేను అవి మిల్ మేకర్ని ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఆయిల్ ఒక 1.5 పావు అంత ఆయిల్ వేసేసి, చూడండి ఈ మిల్ మేకర్ని స్క్వీజ్ చేస్తున్నాను, ఆ వాటర్ అంతా పోయేలాగా స్క్వీజ్ చేసుకొని మొత్తం మిల్ మేకర్ అనేది ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ ఆయిల్లో వేసేసాక మొత్తం మిల్ మేకర్ మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకొని అందులోనే ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆ వాటికి అన్నిటికీ బాగా పడుతుంది అన్నట్టు. ఆ మిల్ మేకర్కి అంత సాల్ట్ బాగా పట్టి టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. చూడండి ఇలా బ్రౌన్గా వచ్చేసే వరకు ఫ్రై చేశాక మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఒక పావు అంత ఆయిల్ వేసి అందులోనే ఈ పోపుకు సంబంధించినవి ఆవాలు, సాజీరా, మినప్పప్పు, బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, దాల్చిన చెక్క, మిర్చి, ఇంకా అందులోనే యాలకులు, లవంగాలు 2 వేసేసి ఆనియన్స్ కూడా, జీడిపప్పు, ఆనియన్స్ కూడా మొత్తం వేసేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసి దాంట్లో పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి మొత్తం కలుపుకున్నాను అన్నట్టు. ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసేసాను. ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోనే టమాటో కూడా వేసేసి ఈ మిర్చి కూడా అప్పుడే వేసి, మిర్చి పౌడర్ కూడా అప్పుడే వేసి అందులోనే ధనియా పౌడర్ను, మసాలా పౌడర్ కూడా వేసి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం కలుపుకున్నాను. చూడండి ఆ టమాటో అనేది మగ్గిపోయే వరకు కలుపుకున్నాను. ఆ టమాటో మగ్గిపోయాక ఈ మిల్ మేకర్ కూడా అందులో వేసేసి మొత్తం ఆ పట్టే వరకు, ఆ మిల్ మేకర్కి ఈ పేస్ట్ అంతా పట్టే వరకు మొత్తం బాగా 5 to 10 minutes వరకు మగ్గించాను అన్నట్టు. అందులోనే కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ వేసాను. అది నానబెట్టిన వాటరే ఇందులో వేసేసాను. మొత్తం మునిగే వరకు మొత్తం వాటర్ వేసేసాక పక్కన పెట్టేశాను. అది ఫ్రై అయ్యాక ఇందులోనే లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేస్తే ఎంతో సూపర్ టేస్ట్ వచ్చేసింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.